8వ వాక్యం నుండి చదవండి. ஆதியாகமம் 46ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தை படிப்போமாக. ಇಸ್ರಾಯೇಲ್ ಎಂಬ ಯಾಕೋಬನು ತನ್ನ ಮಕ್ಕಳೊಡನೆ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಬಂದಾಗ ಅವನಿಗಿದ್ದ ಸಂತಾನದವರ ವಿವರಣೆ ಯಾಕೋಬನ ಚೊಚ್ಚಲ ಮಗನ ಹೆಸರು ಮೊದಲು ರೂಬೇನನು. ರೂಬೇನನ ಮಕ್ಕಳಾದ ಹನೋಕ್, సాగప. ఇక్కడ మన ఇక్కడ యాకోబును గురించి మనం చూస్తూ ఉన్నాము. நமக்கு யாக்கோபை குறித்து பார்க்கிறோம். యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. యాకోబు அவருடைய కుమారులను ఎగిప్తుకు வந்தார்கள். ఆయన ఇశ్రాయేలు యొక్క కుమారుల యొక్క పేర్లు ఇవే కింద చెప్పబడుతూ ఉన్నది. அந்த ఇశ్రాయేలుடைய పేర్లు అంటే కీழ சொல்லப்படுகிறது. ఐగుప్తునకు వచ్చినటువంటి యాకోబు యొక్క కుటుంబ వారందరిలో యాకోబు యొక్క కుటుంబానికి చెందిన వారు 70 మందిగా ఉన్నట్టుగా మనం కింద వాక్యాల్లో మనం చూడగలము. இதுல எகிப்துக்கு வந்த யாக்கோபினுடைய குடும்பத்தார் மொத்தம் 70 பேர் என்று பார்க்கிறோம். మన యొక్క దేవుడు మన దేవుని గురించి మనం చూసినట్లయితే நம்முடைய தேவனை குறித்து நாம் பார்க்கும்போது ఆయన దీనులను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. அவர் தாழ்மை எளியவர்களை நோக்கி பார்க்கிறவராய் దీనులను స్మరణకు తెచ్చుకునే దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. அவர் தாழ்மை எளியவர்களை నోకి பார்க்கிறவராய் இருக்கிறார். ఇస్సాకు యొక్క చిన్న కుమారుడే యాకోబై ఉండే. ఇస్సాకి నిలయవనే இந்த యాకోబాయి இருக்கிறார். యాకోబు యొక్క వంశము కరువులో నిర్మూలనము కాకుండా இந்த யாக்கோபின் வம்சமானது அந்த பஞ்சத்திலே నిర్మూలமாகாதபடிக்கு దేవుడు ఆ యొక్క యాకోబు కుటుంబమును జ్ఞాపకముకు తెచ్చుకొని యాకోబిన్ కుటుంబத்தை நினைவு கூர்ந்தார். పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పరిశుద్ధ వేదాగమத்தில் பார்க்கும்போது యాకోబు యొక్క వంశము యొక్క పట్టికను గురించి మనం చూడవచ్చు. அந்த யாக்கோபுடைய வம்சத்தாரின் அவர்களுடைய அந்த பட்டியலை பார்க்கலாம். యెషయా 41వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా 41వ అధ్యాయం 14వ వచనத்தில் நாம் பார்க்கும்போது ಕ್ರಿಮಿಪ್ರಾಯವಾದ ಯಾಕೋಬೇ ಇಸ್ರಾಯೇಲ್ ಜನವೇ ಭಯಪಡಬೇಡ ನಾನೇ ನಿನಗೆ ಸಹಾಯಕನು ಇಸ್ರಾಯೇಲರ ಸದಮಲ ಸ್ವಾಮಿಯು ನಿನಗೆ ವಿಮೋಚಕನು ಎಂದು ಯೆಹೋವನು ಅನ್ನುತ್ತಾನೆ. పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకుము నేను నీకు సహాయము చేయుచున్నాను దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? తమిళ யாக்கோபு என்னும் பூச்சியே இஸ்ரவேலின் சிறு கூட்டமே பயப்படாதே நான் உனக்கு துணை நிற்கிறேன் என்று கர்த்தரும் இஸ்ரவேலின் பரிசுத்தருமாகிய உன் மீட்பர் உரைக்கிறார். இஸ்ரவேலின் மீட்பராகிய உன்னுடைய தேவன் ఉరైக்கிறார். హల్లెలూయా. పురుగు వంటి యాకోబు అని దేవుడు భయపడవద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యాకోబు என்னும் பூச்சியே சிறு கூட்டமே பயப்படாதே என்று கர்த்தர் சொல்லுகிறார். యాకోబును చూసి దేవుడు పురుగు వంటి యాకోబు అని సంబోధిస్తూ ఉన్నాడు. యాకోబుని பார்த்து கர்த்தர் சிறு பூச்சியே என்று கூப்பிடுகிறார். ఇలాంటి ఒక దీనుడు, ఒక పురుగు అనేది ఒక దీనతకు సాదృశ్యమే. గత వారముల్లో కూడా నేను చెప్పిన పురుగు అనేది ఒక నిశ్శక్తి కలిగినటువంటి, ఒక అసహాయకమైనటువంటి, ఒక బలము లేనటువంటి ఒక ప్రాణి. అది பூச்சி என்று சொன்னாலே அது ஒரு பலனில்லாத ஒரு பலவீனமான ஒரு ప్రాణిగా இருக்கிறது. ఎంతో మంది కాళ్ళ కింద నలిగి అది ప్రాణాన్ని వదులుతుంది. అది ప్రాణాన్ని వదిలిందని కూడా చంపిన వాళ్ళకి తెలియదు. అలాంటిది ఒక పురుగు. பூச்சி வந்து எத்தனையோ பேர் காலுக்கு சிக்கி அது உயிர் இழந்து விடும். அது அவிதமா உயிர் அதை நிறுத்தி விடுவது கூட அவங்களுக்கு தெரியாது. ఇక్కడ యాకోబును చూసి దేవుడు పురుగు వంటి యాకోబు అని చెప్పే యాకోబை కర్తర్ பார்த்து சிறு பூச்சி என்று கூப்பிடுகிறார். అనగా యాకోబు అలాంటి ఒక దీనతను గురించి దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. పూచికి ఒప్పాన తాழ்மையாக దేవునిగా வெளிப்படுத்துகிறார். ఇలాంటి ఒక పురుగుకి సమానమైనటువంటి ఒక దీనుని యొక్క పేరు పరిశుద్ధ గ్రంథం యొక్క పట్టికలో ఎలాగ చోటు చేసుకున్నది. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం కదా. அந்த சிறு பூச்சிக்கு ஒப்பான அந்த யாக்கோபு பெயரானது, தாழ்மையான பெயரானது எப்படி அந்த வேதத்தில் எழுதப்பட்டிருப்பது என்பது ஒரு ஆச்சரியம் அல்லவா? పురుగు వంటి యాకోబు అని చెప్తూ ఉన్నాడు కదా. పురుగు వంటి ఒక మనిషి యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని పొందుకొనుటకు ఎంత ఆశ్చర్యం అది కలుగుతూ ఉన్నది. ஒரு சிறு பூச்சி போன்ற யாக்கோபு அவருடைய பெயர் வேதத்தில் எழுதப்பட்டிருக்கிறது என்று சொன்னால் அது எவ்வளவு ஆச்சரியத்தை ஏற்படுத்தும். దేవ భక్తి కలిగిన వాళ్ళు ఎలాంటి స్థాయిలో ఉన్ననో, వాళ్ళు ఎలాంటి దీనులై ఉన్ననో, వాళ్ళు ఎలాంటి ఒక స్థాయిలో ఉన్ననో వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళని మనం మరవరాదు. தேவ பக்தி உள்ளவர்கள் எப்படிப்பட்ட நிலைமையில் இருந்தாலும் அவர்கள் கர்த்தருக்குரியவர்கள் என்று மறக்கக்கூடாது. ఇలాంటి వారు దీనులై ఉన్ననో, దరిద్రులై ఉన్ననో, పురుగు వంటి వారై ఉన్ననో దేవునికే చెందిన వారు. அப்படிப்பட்டவர்கள் எப்படிப்பட்ட ஒரு ஏழை எளியவர்கள் தாழ்மையில் இருந்தாலும் ஒரு பூச்சி போன்று இருந்தாலும் கூட அவர்கள் கர்த்தருக்கு சேர்ந்தவர்கள். దీనులు ఎవరికి
చెందిన వాళ్ళు, இந்த அப்படி அந்த தாழ்மை இருக்கிறவர்கள் யாருக்கு சேர்ந்தவர்கள்? దేవునికి చెందిన వాళ్ళు. கர்த்தருக்கு சேர்ந்தவர்கள். దేవుడు అహంకారుల్ని ఎదిరించే దేవుడు, கர்த்தர் வெற்றியை உள்ளவர்களை எதிர்த்து దీనులకు நிறுத்துகிறார். కృపల్ని అనుగ్రహించే దేవుడు, தாழ்மை உள்ளவர்களுக்கு கிருபை அளிக்கிறார். దీనుల్ని స్మరణకు తెచ్చుకునే దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. தாழ்மை இருக்கிறவர்களை நினைவு கூறுகிற தேவனாய் இருக்கிறார். పురుగు వంటి యాకోబుని ఇశ్రాయేలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబిల్ పట్టికలో ఒక పేరు స్థాపించేంటే దేవుడు దీనిని ఎంతగా స్మరణకు తెచ్చుకుంటూ ఉన్నాడో ఇది గమనార్హమైనటువంటి ఒక కార్యము. அவர்கள் சிறுபூச்சி வந்த யாக்கோபு அவருடைய பெயர் வேதாகமத்தில் எழுதப்பட்டிருக்கிறது என்று சொன்னால் கர்த்தரானவர் அந்த தாழ்மையுள்ளவர்களை எளியவர்களை எப்படியாக நினைவு கூறுகிறார் என்று நமக்கு வெளிப்படுத்துகிறது. దీనులు ఎక్కడ ఉన్నను ఎలాంటి స్థాయిలో ఉన్నను వాళ్ళు దేవునికే చెందిన వాళ్ళు. இந்த தாழ்மை இருக்கிறவர்கள் ஏழை எளியவர்கள் எங்கே இருந்தாலும் கர்த்தருக்குரியவர்களாக இருக்கிறார்கள். వీరి గురించి కీర్తనలో మనం చూసినప్పుడు இதை குறித்து சங்கீத புத்தகத்தில் நாம் பார்க்கிறோம். కీర్తనకర్త 74వ కీర్తన 19వ వాక్యములో ఏమంటూ ఉన్నాడు? 74వ సంగీతం 19వ వచనத்திலே அங்கே என்ன சொல்கிறார்? ನಿನ್ನ ಬೆಲವದ ಜೀವವನ್ನು ಕಾಡುವುದಕ್ಕೆ ಕೊಡಬೇಡ, ನಿನ್ನ ದೀನ ಮಂಡಳಿಯನ್ನು నిన్న దీన మండలిಯನ್ನು ಸದಾ ಮರೆತೇ ಬಿಡಬೇಡ. హల్లెలూయా. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము. నిత్యము మరవకుము. దీనులకు నీవారు 19వ వాక్యం 74:19. உமது ஏழைகளின் கூட்டத்தை என்றென்றைக்கும் மறவாதேயும். என்றென்றைக்குமே మరవాదే. హల్లెలూయా. దీనుల్ని ఎన్నటికీ కూడా మరవరాదు అని ఇక్కడ మనం చూస్తూ కీర్తనకర్త చెప్తూ ఉన్నాడు. அது ஏழைகளின் கூட்டத்தை என்றைக்கும் மறக்காதிரும் என்று இந்த சங்கீதக்காரன் சொல்கிறார். సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వాక్యములో బిలాము ఏమంటూ ఉన్నాడు? என்னாகவும் 23ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே பிலேயாம் என்பவர் என்ன சொல்கிறார்? ಬೆಟ್ಟದ ಶಿಖರದಿಂದ ನಾನು ಅವರನ್ನು ಕಂಡೆನು, ಗುಡ್ಡದಿಂದ ಅವರನ್ನು ನೋಡಿದೆನು. ಆ ಜನಾಂಗವು ತಾನು ಇತರ ಜನಾಂಗಗಳಂತಲ್ಲವೆಂದು ಇತರ ಜನಾಂಗಗಳಂತೆ ಅಲ್ಲವೆಂದು ಭಾವಿಸಿಕೊಂಡು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ವಾಸಿಸುತ್ತವೆ. కొండల శిఖరము నుండి అతని చూచుచున్నాను. కొండల శిఖరముల నుండి నేను అతన్ని చూసి తిని, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. జనముల్లో వాళ్ళు లెక్కింపబడరు. హల్లెలూయా. వాళ్ళు ఒంటరిగా జీవించే జనము వాళ్ళ జనములో లెక్కింపబడరు. அந்த ஜனங்கள் தனியாக ஜீவிப்பார்கள், ஜாதிகளோடு கலக்க மாட்டார்கள். ఇశ్రాయేలీయుల గురించి బిలాము పలికినటువంటి వార్త ఇది. இஸ்ரவேல் ஜனங்களை குறித்து பிலேயாம் தீர்க்கதரிசி உரைத்த வார்த்தையாக இருக்கிறது. మీరు ఎలాంటి జనమై ఉన్నారు? இந்த ஜனங்கள் எப்படிப்பட்டவர்களாக ప్రత్యేకమైనటువంటి జీవితమును చేసేవారు. இருக்கிறார்கள்? வேறுபாட்டின் ஜீவித்தை செய்கிறவர்களாக இருக்கிறார்கள். అన్ని కార్యాలను చేసేటువంటి జనము కాదు. எல்லா ஜாதி పనులు எல்லா కార్యాలను செய்கிறவர்கள் அல்ல. ఒంటరిగా ప్రత్యేకముగా జీవించేటువంటి దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. இந்த ஜனங்கள் தனியே ஜீவிக்கிற ஜனங்களாக இருப்பார்கள். దీని గురించి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యంలో పేతురు అపోస్తలుడు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, పేతురు అపోస్తలుడు 1 పేతురు 2వ మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి இந்த ஜனங்களை அந்த అంధకారத்திலிருந்து வெளிச்சத்துக்கு வர பண்ணினீர் என்று சொல்லப்படுகிறது. పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి జనము అని ఇక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. உங்களை தெரிந்துகொண்ட தேவனுடைய அந்த பெயரை வெளிப்படுத்தும்படிக்கு நீங்கள் அதிசயம் அழைக்கப்பட்ட ஜனங்கள், பிரிக்கப்பட்ட ஜனங்கள் లోకములో మనం జీవిస్తూ ఉన్నాము. இந்த பொல்லாத உலகத்தில் நாம் విశేషమైన యవన పిల్లలు అనేక రకాలైనటువంటి ప్రజల మధ్య జీవించవలసినటువంటి ఒక కాలఘట్టం ఇది. இந்த வாலிப பிள்ளைகள் விசேஷமாக பல விதமான ஜனங்கள் மத்தியிலே வாழ வேண்டிய நிலைமையாக இருக்கிறது. ఈ సందర్భంలో మనము దేవుని యొక్క ప్రజలమని మనం గుర్తెరిగి ఉండాలి. எல்லா சந்தர்ப்பத்திலும் கர்த்தருடைய பிள்ளைகளை நாம் நினைவு கூற வேண்டும். మనం ఎక్కడ ఉన్నానో మన ప్రత్యేక జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే వాళ్ళమై ఉండాలి. எங்கே இருந்தாலும் நம்முடைய வெளிப்பாட்டின் ஜீவித்தை நாம் பாதுகாத்துக் கொள்ள வேண்டும். దేవుడు దీనుల్ని స్మరణకు తెచ్చుకునే దేవుడు. கர்த்தர் தாழ்மை இருக்கிறவர்களை நினைவு கூறுகிறவராக ఇలాంటి இருக்கிறார். దీనుల్ని మాత్రమే దేవుడు జ్ఞాపకములో ఉంచుకునే దేవుడై ఉన్నాడు. தாழ்மை இருக்கிறவர்களை மாத்திரமே கர்த்தர் நினைவு கூறுகிறவராக இருக்கிறார். మన యొక్క దేవుడు దీనులకి కృపలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவன் தாழ்மை இருக்கிறவர்களுக்கு கிருபை அளிக்கிறவராக இருக்கிறார். దీనులైనటువంటి ఇశ్రాయేలు యొక్క సంతతిని దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడై ఉన్నాడు. இந்த தாழ்மை இருக்கிற இஸ்ரவேல் சந்ததியை எப்பொழுதும் நினைவு கூற தேவனாய் நம்முடைய தேவன் இருக்கிறார். ప్రకటన 21వ అధ్యాయం 12వ వాక్యములో మనం చూసినట్లయితే, வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் నిత్యములో కూడా 12 గుమ్మాల మీద ఇశ్రాయేలు యొక్క గోత్రముల యొక్క పేర్లు రాయబడి ఉండుట అక్కడ చూడగలము. அந்த பரலோகத்திலே நித்தியத்திலே அந்த 12 தூண்களின் மேலே இஸ்ரவேல் 12 கோத்திரத்தின் பெயர் எழுதப்பட்டிருப்பதை பார்க்கிறோம். దేవుడు దీనుల్ని ఎంతగా ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడని మనం గుర్తెరగాలి. அப்படி இருந்தாலும் தாழ்மை இருக்கிற அந்த ஏழை எளிமையுள்ள தேவனை எப்படி நினைவு கூறுகிறார்கள் நாம் பார்க்கலாம். యెషయా 44వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ஏசாயா 44ஆம் அதிகாரம் 21
21 நாம் பார்க்கும்போது చదవండి. ಯಾಕೋಬೆ యాకోబే, ಇಸ್ರಾಯೇಲೇ ಇಸ್ರಾಯೇಲೇ, ಈ ವಿಷಯಗಳನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿಟ್ಟುಕೋ, ಈ ವಿಷಯಗಳನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಟುಕೋ, ನನ್ನ ಸೇವಕನಾಗಿದ್ದೀಯಲ್ಲವೇ, ನನ್ನ ಸೇವಕನಾಗಿದ್ದೀಯಲ್ಲವೇ, ಇಸ್ರಾಯೇಲೇ, ನಾನು ನಿನ್ನನ್ನು ನಿರ್ಮಿಸಿದೆನು, ಆ, ನೀನು ನನ್ನ ಸೇವಕನು, ನೀನು ನನ್ನ ಸೇವಕನು, ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡೆನು, నిన్నను మరచి బిడెను. ఇశ్రాయేలు నేను నిన్ను మరవజాలను. చదవండి వాక్యాన్ని. యాకోబు ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేలు, జ్ఞాపకము చేసుకొనుము. ఆ. నీవు నా సేవకుడు నువ్వు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. నేను నిన్ను మన యొక్క దేవుడు దీనుల్ని జాలని దేవుడై ఉన్నాడు. దేవుని తాழ்மை இருக்கிற அந்த ஜனங்களை மறந்து తన போகிறவர்கள் కొరకు ప్రత్యేకించుకొని తన కొరకు జీవించినటువంటి తన యొక్క జన్మని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. తనకెందు వేరు பிரிக்கப்பட்டு ప్రత్యేకమైన జీవిக்கிற జనங்களை அவர் மறந்து போக மாட்டார். ఆత్మ విషయమై దీనులైన మనము ఆత్మీయ ఇశ్రాయేలీలమై ఉన్నాము. ஆவிக்குரிய ஜீவித்திலே நாம எளியலா இருக்கிற நம்ம தேவனுக்கு அவரும் ஆவிக்குரிய இயேசுவா இருக்கிறோம். ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి వాగ్దానం நமக்கு கொடுக்கிறார். నా బిడ్డ, என்னுடைய பிள்ளையே, నేను ఏ విధముగా మర్చిపోజాలను? நான் எப்படி உன்னை மறந்து నేను விடுவேன்? నిన్ను నా కొరకు నిన్ను ప్రత్యేకించుకొని ఉన్నాను. எனக்கென்று நான் வேறு பிரித்தெடுத்தேனே. పేరు పెట్టి పిలిచిన దేవుడు నేను. பேர் வைத்து அழைத்த தேவனாய் இருக்கிறேன். ఒక్కొక్కరిని చూసి దేవుడు నువ్వు నా బిడ్డను, నా సొత్తు అని అంటూ ఉన్నాడు. தேவன் ஒவ்வொருவரை பார்த்து என்னுடைய பிள்ளை என்னுடைய சொத்து என்று கர்த்தர் ప్రియమైనటువంటి சொல்கிறார். దేవుని యొక్క బిడ్డ, దేవుని నువ్వు పిల్లకి. నిజముగా దీనత కలిగి దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే உன்னுடைய கர்த்தருக்கு உன்னை ஒப்பு கொடுத்து நீ தாழ்மையை ஜீவிப்பாய் என்று నీ சொன்னார். దేవుడు ఏ విషయంలో కూడా నిన్ను మర్చిపోజాలడు. கர்த்தர் உன்னை இந்த விஷயத்தில் உன்னை மறந்து போக దేవుడు నిన్ను மாட்டார். జ్ఞాపకం ఉంచుకొని ఎడలా நீ கர்த்தரை ஞாபகத்தில் నీ வைத்திருப்பாய் என்று జీవితం சொன்னார். ఆశీర్వాదముగా పచ్చగా సస్యశ్యామలముగా ఉండును. உன்னுடைய ஜீவியம் அது பச்சையாக ஆசீர்வாதமாய் இருக்கும். దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనం మర్చిపోకుండా దేవుడు మనల్ని తన కొరకు మనల్ని ప్రత్యేకించుకొని మనల్ని దేవుడు నడిపించాలంటే మనం దీనులమై ఉండుము కాక. கர்த்தர் நம்மை நினைவு கொண்டு நம்மை அவர் மறக்காமல் நம்மை நடத்த வேண்டும் என்று சொன்னால் அவர் முன்பு தாழ்மையாய் நடப்போமாக. అతిశయించే వాళ్ళని దేవుడు ఎదిరించే దేవుడై ఉన్నాడు. தேவனை பாராட்டுகிறவர்களை கர்த்தர் எதிர்த்து நிற்கிறவராய் இருக்கிறார். తగ్గింపుగల వారికి దేవుడు సమీపస్తుడైన దేవుడై ఉన్నాడు. இந்த தாழ்மையில் இருக்கிற ஜனங்களுக்கு தேவன் நெருக்கமாய் కావున இருக்கிறார். మనము దీనులముగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదముల్ని మనం పొందుకొందుము గాక. ஆகையால் எளியவர்களாய் இருந்து தாழ்மையில் இருந்து கர்த்தருடைய ஆசீர்வாதங்களை பெற்றுக் கொள்வோமாக. అదే విధముగా మనం చూసినట్లయితే அதே விதமாக நாம் பார்க்கும்போது తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. தன்னை தாழ்த்துகிறவர்களை கர்த்தர் உயர்த்துகிறவராய் இருக்கிறார். ఎవరిని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు? கர்த்தர் யாரை உயர்த்துகிறார்? మనమందరూ హెచ్చించబడాలి, మనమందరూ బాగుండాలి, మనమందరూ ఆశీర్వాదముగా ఉండాలి అని మనం కోరుకునేది నిజమే. நாம் எல்லாரும் ஆசீர்வாதமாய் இருக்க வேண்டும், உயர்த்தப்பட வேண்டும் என்று விரும்புவது உண்மைதான். అయితే దేవుడు ఎవరిని హెచ్చించే దేవుడై ఉన్నాడు? கர்த்தர் யாரை உயர்த்துகிறவராய் ఎవరైతే నేను இருக்கிறார்? చాలా గ్రేట్, నేను చాలా ఉపయోగము, నేను చాలా గొప్ప అని ఎంచుకుంటారో అలాంటి వాడిని హెచ్చించే దేవుడు కాదు మన యొక్క దేవుడు. யாரெல்லாம் தங்களை தனக்குத்தானே நான் உயர்ந்தவராய் இருக்கிறேன், நான் மிகவும் கிரேட், கர்த்தர் நிச்சயம் என்னை உயர்த்துவார் என்று நினைக்கிறார்களோ அவர்களை உயர்த்த மாட்டார். తమను తాము తగ్గించుకునే వాడిని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. யாரெல்லாம் தங்களை தாழ்த்துவார்களோ దేవుని அவர்களை వాక్యాన్ని உயர்த்துகிறவராய் చక్కగా இருக்கிறார். మనం చక్కగా విని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం జీవించదము గాక. கர்த்தருடைய வசனத்தை நன்றாக கேட்டு புரிந்து கொண்டு நாம் ஜீவிப்போமாக. ఆదికాండము 46వ అధ్యాయము 15వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు మనం చూసినట్లయితే ஆதியாகமம் 46ஆம் அதிகாரம் 15லிருந்து 19 வரைக்கும் படிப்போமாக. ಆಕೆ ಯಾಕೋಬನಿಗೆ ಆಕೆ ಯಾಕೋಬನಿಗೆ ಇವನನ್ನು ದೀನಳೆಂಬ ಹೆಣ್ಣು ಮಗಳನ್ನು ಪದ್ರನ ಅರಾಮಿನಲ್ಲಿ ಪಡೆದಳು. ಆಕೆಯಿಂದ ಆದ ಗಂಡು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು 33 ಮಂದಿ. 33 ಮಂದಿ. ಗಾದನ ಮಕ್ಕಳಾದ ಚಿಪ್ರೋನ್, ಆಕೆ, ಶೂನಿ, 19వ వాక్యం మాత్రం చదువప్ప. ಯಾಕೋಬನ ಹೆಂಡತಿಯಾದ ರಾಹೇಲಳ ಮಕ್ಕಳು ಯೋಸೇಫ್, ಬೆನ್ಯಾಮೀನ್. యోసేఫ్ బెన్యామీన్. రాహేలల మక్కలు యోసేఫ్ బెన్యామీన్. ఇప్పుడు మనం చూసిన ఈ వాక్యాన్ని మీరు ఇండ్లపై చదువుకోండి. இப்பொழுது சொன்ன வசனத்தை வீட்டிலே படித்துக் கொள்ளுங்கள். మనం చదివినటువంటి మొదటి వాక్యములో చదివినటువంటి వాళ్ళందరూ కూడా లేయా యొక్క కుమారులు. முதலாவது படித்தவர்கள் 15ஆம் வசனத்திலே சொல்லப்பட்ட அந்த பெயர்கள் எல்லாமே லேயாளுக்கு பிறந்தவர்களாக இருக்கிறார்கள். ఎంతమంది లేయా యొక్క మొత్తం మంది ఎంతమంది? லேயாளுக்கு பிறந்தவர்கள் எத்தனை பேராக இருக்கிறார்கள்? ఇప్పుడు చదివినవి ఎంతమంది? 33 మంది. மொத்தம் 30 பேராக యాకోబు இருக்கிறார்கள். యొక్క భార్య అయినటువంటి రాహేలు, లేయా కూడా యాకోబు యొక్క భార్యనే. రాహేలుకు మొత్తం 2 సంతతి. இந்த ராகேலுக்கு பிறந்தவர்கள் 2 பேராக இருக்கிறார்கள். ఎవరు ఆ ఇద్దరు చెప్పండి? వెరీ గుడ్. యోసేపు బెన్యామీన్ ఇద్దరు రాహేలుకు జన్మించినటువంటి పిల్లలు. இந்த யோசேப்பு பென்யமீன் என்பவர்கள் 2 பேராக இருக்கிறார்கள். ராகேலுக்கு பிறந்தவர்கள் ఈ இருக்கிறார்கள். యొక్క వాక్యములో మనం ఇశ్రాయేలు యొక్క వంశావళిని గురించి మనం గమనించినట్లయితే இந்த வசனத்திலே நாம் யாக்கோபினுடைய அந்த வம்சத்தை குறித்து பார்க்கும்போது యాకోబు రాహేలుని అధికముగా
ప్రేమించినటువంటి సంగతి మనందరికీ ఎరుకయే. இந்த யாக்கோபு ராகேலை தான் மிகவும் அதிகமாக நேசித்தார் என்று நாம் எல்லாரும் தெரிந்த விஷயம் தான். అయితే యాకోబు యొక్క మొదటి భార్య ఎవరు? ஆனால் யாக்கோபின் முதலாவது பிறந்தவன் யார்? మొదటి భార్య ఎవరు? அது யாக்கோபின் முதல் மனைவி లేయా. లేయా మీద యాకోబులకు అంత ఇష్టమేమీ లేదు. இந்த லேயாள் தான் இந்த யாக்கோபுக்கு முதல் மனைவி. ஆனால் இந்த லேயாள் மீது யாக்கோபுக்கு எந்தவித அன்பும் இல்லை. యాకోబు లేయాని ఒక చిన్న చూపుతోనే ఎప్పుడు చూస్తూ ఉండే. యాకోబు லேயாளை ఎప్పుడూ ஒரு சிறு అంతేకాదు ఆమె నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉండే. அப்படி என்றால் அவளை அலட்சி பண்ணிக்கொண்டே இருந்தான். యాకోబు ప్రేమించినది రాహేలు. యాకోబుకు కావాల్సినది రాహేలే తప్ప లేయా కాదు. యాకోబు నేసితది రాహేలే தான். அவனுக்கு வேண்டியதும் రాహేల్ தான். అయితే ఆ యొక్క మామ వల్ల అతడు ఆ పెద్ద కుమార్తె అయినటువంటి ఆ యొక్క లేయాని చేసుకోవాల్సి వచ్చే. தன்னுடைய மாமனாகிய அவன் மூலமா அவன் தான் இப்பொழுது அவன் லேயாளை திருமணம் செய்ய நிலைமை ஏற்பட்டது. లేయా మీద ఇంచకైనను ప్రేమే గాని ఒక ఆప్యాయత గాని లేకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చే యాకోబు. యాకోబుக்கு இந்த லேயாள் மீது கொஞ்சம் கூட அது பாசம் என்பது இல்லவே இல்லை, அன்பு என்பது இல்லவே இல்லை, அலட்சியம் பண்ணிக்கொண்டே வந்தான். మనుషులు చూసినట్టు కాదు దేవుడు చూసేది. கர்த்தர் பார்க்க மனுஷன் பார்க்கிறபடி మనిషి తలంచినట్టు కాదు దేవుడు తలంచేది. பாருங்கள் மனுஷன் பார்க்க நினைக்கிறபடி தேவன் நினைக்க மாட்டார். లెక్కల వలె కాదు దేవుడు లెక్కలు వేసేది. மனிதர்கள் போடுற கணக்கப்படி கர்த்தர் போட மாட்டார். వేదములో దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క వంశావళి యొక్క పట్టికను తయారు చేయనప్పుడు கர்த்தரானவர் இந்த பரிசுத்த வேதாகமத்தில் இஸ்ரவேலின் அந்த பட்டியலை தயார் செய்யும்போது నిర్లక్షించబడినటువంటి ఆ యొక్క లేయా యొక్క పేరు పట్టికలో మొదటి స్థానమును పొందుకొని யாரான இந்த ஒதுக்கப்பட்ட குறைகளவனாகவே வெளியேற்றப்பட்டவனாக இருக்கலாம். నువ్వు అల్పుడుగా తృణీకరించబడిన వాడుగా కనబడవచ్చు. அற்பமாகவோ வெளியேற்றப்பட்டவனாக இருக்கலாம். మనుషుల్ని తక్కువగా ఎంచినారని నువ్వు కలవరపడవద్దు. కేవలమైన కుறைகளை దేవునికి నువ్వు సరిగా ఉండు. கர்த்தருக்கு நீ சரியாக இருப்பாயாக. తగిన సమయంలో అధికముగా హెచ్చించాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. கர்த்தருடைய எச்சரிக்கையை அதிகமாக உயர்த்த வேண்டும் என்று விரும்புகிறார். ఇతరులను నిన్ను తృణీకరించి ఇతరులను నిన్ను నిందించి ఇతరులను నిన్ను తక్కువగా చేసినప్పుడు నువ్వు దుఃఖించొద్దు, నువ్వు బాధపడవద్దు, నువ్వు సంతోషించు. மற்றவர்களுடைய ஏழ்களை பார்க்கும்போது ஏழ்களை ஒதுக்கி வைக்கும் போது நீ துக்கப்பட வேண்டாம், நீ சந்தோஷமா இருப்பாயாக. దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును ఆ యొక్క సియోనులో మూలరాయిగా ఏర్పాటు చేసేదానికి ముందు பாருங்கள் பிதாவாகிய தேவனானவர் இந்த கிறிஸ்துவை அந்த தலைக்கு மூலக்கல்லாக ஏற்படுவதற்கு முன்பாக యేసు ప్రభు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడి నిర్లక్ష్యం చేయబడి இயேசுவானவர் மனிதர்களாலே ஒதுக்கப்பட்டார், வெறுக்கப்பட்டார், அவர் வெளியேற்றப்பட்டவராய் இருக்கிறார். పేతురు 2:4 వాక్యం నుండి చదివితే మనకు తెలుస్తుంది. 1 పేతురు 2:4 படித்து మనుషుల చేత విసర్జింపబడినను மனிதர்களாலே வெளியேற்றப்பட்டாலும் దేవుని దృష్టి இப்ப உயர்த்துவார். మనము తృణీకరించబడినప్పుడు அவிதமாக நாம் வெளியேற்றப்படும் போது దేవుని యొక్క పనులే దేవుడే నన్ను ఈ విధముగా చేస్తూ ఉన్నాడని విశ్వసించాలి. நாம் ஒதுக்கப்படும் போது கர்த்தரை இதை செய்தார். లేదు మనుషులు మనకి ఈ విధముగా కలిగిస్తూ ఉన్నారని మనము నచ్చినట్లయితే నిశ్చయంగా మనకు బాధ వేదన కలుగుతుంది. இது மனிதனால் உருவாக்கியது, மனிதனால் செய்தார் நினைத்தால் நாம் ఇది துக்கப்படுவோம். మనుషుల వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల కలిగినదని నువ్వు తలంచినట్లయితే నీకు గొప్ప సంతోషం నువ్వు కలుగుదువు. தேவனால் உன்னது தேவனை செய்திருக்கிறார் என்று நினைத்து சந்தோஷப்படுவாயாக. ఇతరుల చేత మరవబడి நாம் மற்றவர்களை மறக்கப்பட்டு అగౌరవింపబడి మనం அவமானப்படுத்தப்பட்டு నిందించబడి హీనపరచబడేటప్పుడు நிந்திக்கப்பட்டு அவமானப்படுத்தப்படும் போது నా దేవునికి సమస్తము తెలుసని ఎరిగి எங்கள் தேவனுக்கு நன்றாக சகலம் தெரியும் என்று நீ அறிந்து கொண்டு జయశాలిగా మార్చును, జయముగా మార్చునని నువ్వు విశ్వసించి கர்த்தரை ஜீவனை மாற்றுவார் என்று నా దేవుడే சந்தோஷப்படுவாயாக. ఇవన్నీ నాకు అనుమతించి ఉన్నారని నువ్వు అప్పగించిన ఎడలా என் தேவனை எல்லாவற்றையும் ஒப்பு கொடுத்திருக்கிறார் என்று நீ அறிவாய் என்று சொன்னார். నిశ్చయముగా నువ్వు ధైర్యముతో నువ్వు ముందుకు పోగలవు. நிச்சயமாய் தைரியமாய் முன்னே செல்வாய். ఇతరులు నిన్ను లెక్క చేయనప్పుడు மற்றவர்களுடைய எண்ணிக்கையில் ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమని నువ్వు సంతోషించు. கர்த்தால் தெரிந்து கொண்ட நாள் என்று நீ சந்தோஷப்படுவாயாக. నిశ్చయపడి ఇది నా దేవుడు నా కొరకు చేసినటువంటి పని అని నువ్వు విశ్వసించు. மற்றவர்களை ஒதுக்கும் போது இது கர்த்தரால் நடந்த காரியங்களை நினைப்பாயாக. దానితో నువ్వు సంతోషించి ఉత్సాహించిన ఎడలా நீ அது நிமித்தம் உற்சாகப்பட்டு சந்தோஷப்படுவாய் என்று నిశ్చయముగా சொன்னார். నీకు ఒక గొప్ప ఘనత, గొప్ప హెచ్చింపు, గొప్ప ఆశీర్వాదము నీ యొక్క దేవుడు పెట్టి ఉన్నాడు. நிச்சயம் உனக்கு ஒரு பெரிய கனம், உனக்கு உயர்வை கர்த்தர் வைத்திருப்பார். మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని వెలివేసి నిందించినప్పుడు మీరు ధన్యులని వేదములో చెప్పబడుతూ ఉన్నది. மனுஷகுமாரனாலே நிமித்தமாக நீங்கள் மனுஷராலே ஒதுக்கப்பட்டு வெறுக்கப்பட்டு வெளிச்சப்படும் போது நீங்கள் பாக்கியவான்களாய் இருப்பீர்கள் కావున என்று మీరు சொல்கிறது. విసర్జించబడి తృణీకరించబడేటప్పుడు బాధపడవద్దండి. நீங்கள் மனிதர்களாலே வெறுக்கப்பட்டு ஒதுக்கப்படும் போது நீங்கள் கலங்க నా வேண்டாம். దేవుడే సమస్తమును నా మేలు కొరకు, నా మంచి కొరకు, నా ఆశీర్వాదం కొరకు ఇది చేస్తూ ఉన్నాడని విశ్వసించాలి. தேவனே இதன் நன்மைக்கு இதெல்லாம் செய்தார் என்று நீ சந்தோஷமாக இருப்பாயாக. తగ్గించుకుని వారు
వారిని హెచ్చించే దేవుడు మన యొక్క దేవుడు. யாரெல்லாம் தங்களை தாழ்த்திக் கொள்வார்களோ அவர்களை உயர்த்துகிறவராய் நம்முடைய தேவன் మనము இருக்கிறார். తగ్గించుకొని దేవుని యొక్క హస్తము ద్వారా హెచ్చించబడేదానికి దేవుని చేతికి మన జీవితాన్ని సమర్పించుదుము గాక. எல்லாருமே உயர்த்தும்படிக்கு கர்த்தருடைய கையில் நாம் எல்லாராக ஒப்புக் கொடுப்போமாக. మనము దేవుని యొక్క సన్నిధానములో తగ్గించుకున్నట్లయితే தேவ சமூகத்தில் நம்மை தாழ்த்திக் கொள்ளும் போது నిశ్చయముగా మన యొక్క దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. நிச்சயம் தேவன் நம்மை உயர்த்துகிறவராய் இருப்பார். తర్వాతగా మనం చూసినట్లయితే பிறகு நாம் பார்க்கும்போது ఆదికాండము 46వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చూస్తే ஆதியாகமம் 46వ அதிகாரம் 28వ వచనం మన యొక్క దేవుడు అంతరంగములను మార్చినటువంటి దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவன் அவர் அந்தரங்கத்திற்கு எல்லாவற்றையும் மாற்றுகிறவராய் இருக்கிறார். చదవండి ఆ వాక్యాన్ని. ಯಾಕೋಬನ ಸೊಸೆಯರಲ್ಲದೆ ಆ. ಯಾಕೋಬನಿಂದಲೇ ಹುಟ್ಟಿ ఆ ಅವನೊಂದಿಗೆ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಹೋದವರು ಆ. ಒಟ್ಟು 66 ಮಂದಿ. ఆ ಅವರಲ್ಲದೆ ಆ. ಐಗುಪ್ತ ದೇಶದ ಯೋಸೇಫ ಎಷ್ಟನೇ ವಾಕ್ಯ ಅದು? 20 46 28 46 ಯಾಕೋಬನು ಯಾಕೋಬನು ಗೋಷನ್ ಸೀಮೆಯ ದಾರಿ ವಿಚಾರಿಸುವುದಕ್ಕೆ ಗೋಷನ್ ಸೀಮೆಯ ದಾರಿಯನ್ನು ವಿಚಾರಿಸುವುದಕ್ಕೆ ಯಹೂದನನ್ನು ಮುಂದಾಗಿ ಯೋಸೇಫನ ಬಳಿಗೆ ಕಳುಹಿಸಿ ಯೋಸೇಫನ ಬಳಿಗೆ ಯಹೂದನನ್ನು ಮುಂದಾಗಿ ಯೋಸೇಫನ ಬಳಿಗೆ ಕಳುಹಿಸಿದನು. ಸಾಕು. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునకు తనకు ముందుగా యూదాను పంపెను. యోసేపు యొద్దకు ముందుగా ఎవరిని పంపిస్తూ ఉన్నాడు? యూదాను పంపించే. హల్లెలూయా. இவ்விதமாக அவனை மோசே நடத்தின அவரை சந்திக்கும்படிக்கு இங்க வந்து யூதாவை முதலாவது அனுப்புகிறார். యోసేపునకు మొదటగా యూదాను పంపించే. யோசேப்பிடத்திலே முதலாவது யூதாவை அனுப்புகிறார். యూదాను గురించి మనం చూసినట్లయితే యూదాவை గురించి நாம் பார்க்கும்போது యూదా రాతి హృదయమును కలిగిన వాడు, రాతి వంటి ఒక హృదయమును కలిగిన వాడు యూదా. இந்த யூதா என்பவன் ஒரு கல் போன்ற நெஞ்சுடையவனாய் இருக்கிறார். நம்ம யாராகிலும் பார்த்தால் கல் நெஞ்சுக்காரன் சொல்லுவாங்க. ஈவு இறக்கும் எதுவுமே இல்லாமல் கல் நெஞ்சுக்காரன் என்று சொல்லுவோம் அல்லவா? அப்படிப்பட்ட ஒரு இருதயம் உள்ளவர் தான் இந்த யூதா. யூதா ఒక రాతి వంటి హృదయం గలవాడు. இந்த யூதா ஒரு கல் நெஞ்சுக்காரனாய் இருந்தார். యోసేపును ఇస్మాయిలీలకి అమ్మేసేదానికి మూల కారకుడే ఎవరు? ఈ యొక్క యూదానే. இந்த யோசேப்பு அந்த இஸ்ரவேல் அந்த எகிப்திற்கு விற்றுப்பட காரணமே இந்த மூல காரணமே இந்த யூதாவாய் இருக்கிறார். యోసేపు యోగక్షేమాన్ని విచారించడానికి అన్నగారికి తిండినిచ్చి యోగక్షేమాన్ని విచారించడమని పంపించినటువంటి ఆ తండ్రి వార్తను విని పోయినటువంటి ఆ యొక్క యోసేపుని చావదెబ్బలు కొట్టి ఆ యొక్క ఇస్మాయిలీలకి ఐగుప్తులకి అమ్మివేసేదానికి సలహా ఇచ్చినదే ఈ యూదా. இந்த அண்ணன்மார்கள் வெளியே போய் போயிருக்காங்க. அவர்களுக்கு ஆபரத்தை எடுத்துக்கொண்டு அவர்களை நல்லா விசாரிக்கும்படிக்கு போனதால இந்த யோசேப்பை அந்த அண்ணன்மார்கள் எல்லாமே அடித்து உதைத்து அவனை விற்று போட்டது மூல காரணமே இந்த யூதாவா இருக்கிறார். ఒక సహోదరుడు తనతో కూడా పుట్టినటువంటి సహోదరుడు అనేటువంటి ఒక కనికరము లేనటువంటి ఒక కఠోరమైన వాడే ఈ యూదా. இந்த யூதா தன்னோட கூட பிறந்தவரை சகோதரன் என்ற ஒரு இரக்கம் கூட இல்லாதவன். తండ్రి అయినటువంటి యాకోబు యూదాని ఎంచుకొని ముందుగానే యోసేపు వద్దకు పంపించే. தகப்பனுக்கு யாக்கோபு இந்த யூதாவை தெரிந்து கொண்டு முன்பாக அவரை அனுப்பினார். ఇంత గొప్ప నిరీక్షణ యాకోబు ఆయన తన కుమారుడైనటువంటి యూదా మీద పెట్టుకొని இவ்வளவு பெரிய நம்பிக்கையை தன்னுடைய குமாரன் யூதா மீது அவர் வைத்திருந்தார். ఇందుకు కారణమేమి? காரணம் என்ன? ఇందుకు ఒక గొప్ప మార్పు ఇందులో కలుగుతూ ఉన్నది. இதுல பெரிய ஒரு மாறுதல் ஏற்படுகிறது. ఇందుకు కారణమేమనగా காரணம் என்னவென்றால் యోసేపుని అమ్మి వేసిన తర్వాత யோசேப்பை விற்றுப்பட்ட பிறகு యూదా కుటుంబంలో కొన్ని దారుణమైనటువంటి కార్యాలు జరిగాయి. யூதாவின் குடும்பத்தில் சில கௌரவமான காரியங்கள் நடந்தது. యోసేపుని కఠినముగా ఆయన ఇస్మాయిలీని అమ్మి వేసిన తర్వాత యూదా యొక్క కుటుంబంలో జరిగినటువంటి దారుణాల గురించి 38 ఆదికాండం 38వ అధ్యాయం చదువుకోండి, మీకు తెలుస్తుంది. ஆதியாகமம் 38 படித்து தெரிந்து கொள்ளுங்கள். இந்த யோசேப்பை விற்றுப்பட்ட பிறகு யூதாவின் குடும்பத்திலே பல கௌரவமான காரியங்கள் நடந்திருக்கிறது. యూదాకి ఇద్దరు కుమారులు ఉండిరి. யூதாக்கு 2 பேர் குமாரர்கள் వాడి యొక్క இருந்தார்கள். పేరు ఏరును ఓనాను అనేటువంటి ఇద్దరు కుమారులు ఉండిరి. ஏருமுன ஓரோனம் என்ற 2 பேர் குமாரர்கள் இந்த யூதாக்கு இருந்தார்கள். ఈ ఇద్దరు కుమారులు కూడా ఆ యొక్క కానానులో వాళ్ళు చనిపోయిరి. 2 பேரும் கூட அந்த காலதேசத்திலே மரித்து போனார்கள். అంతవరకు పుత్ర శోకం ఏమని తెలియనటువంటి యూదాకు அவ்வளவு தூரம் வரைக்கும் புத்திர சுகம் என்னவென்று தெரியாத அந்த யூதாவுக்கு తాను ప్రేమించినటువంటి తన యొక్క ఇద్దరు కుమారులు పోయినప్పుడు ఆ పుత్ర శోకం, ఆ బాధ ఏమనేది అతనికి తెలిసే. குமாரன் மரித்த போன பிறகுதான் யூதாவுக்கு அந்த புத்திர சுகம் என்னன்னு அவனுக்கு தெரிந்தது. తన యొక్క తమ్ముడైనటువంటి యొక్క యోసేపును దుష్ట మృగములు చీల్చివేసనని ఆ యొక్క తండ్రి దగ్గర, పేద తండ్రి దగ్గర తెలిపినప్పుడు குமாரனாகிய இந்த யோசேப்பை கொடூர மிருகங்கள் கொன்று போட்டது என்று ஒன்றும் தெரியாத ఆ వయసైన కాలములో ఆ యొక్క యాకోబు తాను ప్రేమించినటువంటి తన బిడ్డ కొరకు ఎంత అంగలార్చి, ఎంత వేదన పడి, ఎంత బాధపడి ఉంటాడని అప్పుడు యూదాకు తెలియదు. అయితే ఇప్పుడు తన పిల్లలను పోగొట్టుకున్నప్పుడు ఆ పుత్ర శోకం ఏమనేది ఆ యొక్క యూదాకు తెలిసినది. అయ్యో, அந்த வயதான காலத்திலே
தெரியவில்லை. இப்பொழுது தன்னுடைய குமாரனை மரித்த பிறகு யூதாவுக்கு தெரிகிறது. యాకోబు తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన యొక్క భార్యను కోల్పోయే. యాకోబు తన ఎవరిపై నిశ్చిత తనடைய రాహేలు మరిத்து పోనాడు. ముందు పుట్టినటువంటి తన యొక్క బిడ్డను మృగములు చీల్చి తినివేసిననే ఆ యొక్క రక్తముతో కూడినటువంటి ఆ యొక్క అంగిని తీసుకొని వచ్చి ఆ ముదిమి వయసులో ఆ ఎదురులో పెడితే అతని యొక్క ప్రాణము ఎంత వేదన పడినదో చెప్పజాలము. அப்படிப்பட்ட நேரத்திலே தன்னுடைய அதிகமாக நேசித்த தன்னுடைய குமாரனை அவிதமாக கொடுத்த மிருகம் சாப்பிட்டு சொன்னது அந்த அங்கே காட்டின போது அவருடைய இருதயம் எவ்வளவு கொதித்தது అందరూ చంపి అందరూ చావు దెబ్బలు కొట్టి అమ్మి వేసి ఆ అంగిని తీసుకొని వచ్చి తండ్రి దగ్గర నిలబడి తండ్రి దుఃఖిస్తూ ఉంటే దుఃఖం ఉన్నట్టుగా నటించే యూదా. నిజమైన దుఃఖము లేదు, నువ్వు దుఃఖం ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు యూదా. சகோதரர் எல்லாருமே அந்த யோசேப்பை அடித்து உதைத்து விற்றுப்பட்ட பிறகு அந்த அங்கே எடுத்து வந்த தகவலை காட்டி எல்லாரும் துக்கமாக இருக்கும்படி நடித்தார்கள். யூதாவும் நடித்திருக்கிறார். అది నిజమైనటువంటి దుఃఖము కాదు, అదొక వేషమే. அது உண்மையான துக்கம் இல்லை, அவர் வேஷமாய் அவர் நடித்திருக்கிறார். యూదా తర్వాత దినాల్లో యూదా యొక్క ఇద్దరు కుమారులు చనిపోయిరి. ஆனால் இதே యూదాவினுடைய 2 కుమారులు మరిత பிறகு తన యొక్క తండ్రి తన యొక్క సహోదరుడైనటువంటి యోసేపు నిమిత్తం ఎంత దుఃఖపడినో ఆ పుత్ర శోకం ఏమనేది యూదాకు తెలిసినది. அப்பொழுது தன்னுடைய 2 குமாரர்கள் மரித்த பிறகு தான் அவனுக்கு தெரிகிறது தன்னுடைய 2 குமாரர்கள் மரித்த பிறகு புத்திர சோகம் జరిగినటువంటి సంభవాల ద్వారా అతడు మంచి పాఠాన్ని అతడు నేర్చుకొని కుటుంబத்தில் సోగం నిర్ణయం பிறகு அவர் பெரிய ஒரு பாடத்தை கற்றுக்கொண்டார். తన యొక్క ప్రియమైనటువంటి తన యొక్క ఇద్దరు కుమారుల యొక్క మృత దేహాన్ని తన యొక్క స్వగృహానికి తీసుకొని పోయినప్పుడు 2 కుమారుடைய அந்த உடல்களை தன்னுடைய வீட்டுக்கு கொண்டு போகும்போது యోసేపును పోగొట్టుకున్నప్పుడు నా యొక్క తండ్రి ఎంత బాధకొని ఎంత వేదన పడి ఎంత దుఃఖానికి లోనైంటాడని యూదా అర్థం చేసుకొని யோசேப்பை பிரிந்திருக்கும் போது யாக்கோபானவர் தன்னுடைய தகப்பன் எவ்வளவு துக்கப்பட்டிருப்பார் என்பதை அப்பொழுது யூதா அறிந்து கொண்டார். అంటే తర్వాత చిన్నవాడైనటువంటి బెన్యామీను యూదా చాలా బాధ్యత వహించారు. రాహేలు పుట్టినటువంటి 2 పిల్లల్లో ఒకడు యోసేపు, రెండవది బెన్యామీను. ఆ బెన్యామీను యొక్క సమస్త బాధ్యతను యూదా వహించే. அதற்கு பிறகு தான் அந்த ராகேலுக்கு பிறந்த அந்த இளைய குமாரனாகி அந்த பென்யமீனை அதிகமாக நேசித்தான் இந்த யூதா. ఇప్పుడు యూదా ఒక మెత్తని రాతి హృదయం కాదు, ఇప్పుడు ఒక మెత్తని హృదయం కలిగి ఉన్నాడు. இப்போது యూదాவுக்கு ஒரு கல்லெஞ்சல இப்போது மாம்சமான நல்ல ஹிருதயம் உண்டாகி இருக்கிறது. ఒక మెత్తని హృదయం కలిగే ஒரு நல்ல மெதுவான ஹிருதயம் உண்டாகி இருக்கிறது. మనము నేర్చుకోవాల్సినది ఏమనగా இந்த காரியத்தை நிமித்தமாக நாம் கற்றுக்கொள்ள வேண்டிய మన మీద దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లయితే கர்த்தர் మీద ஒரு உத்தேசம் இருக்கும் என்று சொன்னால் ప్రేమించిన ఎడలా அவரை நேசிப்பார் என்று சொன்னால் పొరపాటు చేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా క్రమశిక్షణలోనికి ఆయన తీసుకొని వచ్చే దేవుడు అని మనం గుర్తెరగాలి. தவறு செய்வதற்கு கர்த்தர் நம்மை சிட்சித்து நம்மை கிரமத்துக்கு கொண்டு வருவார் என்று நினைக்க வேண்டும். దేవుడు మార్చే దేవుడై ఉన్నాడు. మార్చుகிறவரை కర్తర్ యూదాపై దేవునికి ఉండేటువంటి ఉద్దేశమైనది ఉన్నతమైనటువంటి ఉద్దేశము. యూదాకు మీద కర్తరుడి ఉద్దేశం ఉన్నతమైన ఉద్దేశమై இருந்தது. ఇంకా 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. మీకా 6వ అధ్యాయం 9వ వచనం படிப்போமாக. ఆలకించుడి యెహోవా పట్టణంలో ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షణ గుర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గురించిన వార్తను ఆలకించుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ஞானமுள்ளவன் உம்முடைய நாமத்தை மதிப்பான், விராட்சிக்கும் அதை நினைத்தவர்க்கும் செவி கொடுங்கள். శిక్షణ గురించినటువంటి వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గురించినటువంటి వార్తను ఆలకించడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. கர்த்தருடைய சத்தத்தையும் அந்த சிக்ஷை நிர்ணயித்தவருடைய கர்த்தருடைய வார்த்தையை கேளுங்கள் என்று அவருடைய செவிகொடுங்கள் என்று வசனம் சொல்கிறது. 1 సామువేలు 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూడండి. 1 సామువేలు 7వ అధ్యాయం 14వ వచనం படியுங்கள். నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును. 89వ కీర్తన 32వ వాక్యము. దేవుడు 89:32 89:32 నేను వారి తిరుగుబాటులకు దండముతోను వారి దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించేదను. దేవుడు తన పిల్లల్ని క్రమశిక్షణలోనికి తెచ్చేదానికి ఈ విధముగా చేయనని మనం గుర్తెరగాలి. கர்த்தருடைய பிள்ளைகளை கிரமசிக்ஷைக்கு கொண்டு வரும்படி அவர் சிக்ஷிப்பார் என்று நாம் மறக்கக்கூடாது. దేవుడు మనము తప్పు చేయనప్పుడు మనల్ని అట్లే వదిలిపెట్టే దేవుడు కాదు. మనకి ఉద్దేశం ఉన్నట్లయితే మనల్ని క్రమశిక్షణలోనికి తెచ్చే దేవుడు. நாம் தவறு செய்வது கர்த்தர் அப்படி நம்மை விட்டு விடுவதில்லை. நம்மை சிக்ஷித்து நம்மை உத்தேசத்தின்படிதான் அவர் நம்மை மீண்டும் அதை சிக்ஷிக்கிற கிரமத்துக்கு கொண்டு வருவார். దేవుని యొక్క దండము భక్తిహీనుల మీద పడదు. பாருங்கள், கர்த்தருடைய சிக்ஷையானது அந்த புத்தியர் மேலே படாது. భక్తిహీనుల మీద దేవుని యొక్క దండం పడదు. దేవుని ప్రేమించి దేవుడు ఎవరి మీద అయితే ఉద్దేశం పెట్టుకొని ఉంటారో వాళ్ళని క్రమశిక్షణలో తెచ్చేదానికే ఆయన యొక్క దండము వాళ్ళ మీద క్రమశిక్షణలో తెచ్చేదానికే పడుతుంది. కానీ
துன்மார்க்கர்கள் அந்த பக்தி இல்லாதவர்கள் மீது அந்த புத்தியின் மீது கர்த்தருடைய சிக்ஷையும் அவருடைய கோலம் அது மேல் விழாது. అవునే మనమంతా ఉంటాము. அதை நாம் சொல்லிக்கொண்டே இருப்போம். దుర్మార్గముగా అంత ద్రోహులుగా అంత గర్విష్ఠులుగా జీవించిన అంతకంతకు వరదలుతూ ఉన్నారే దేవుని కంట్లే లేదు. నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత భయముగా ఉన్నాను, నేను ఇంతగా ఉన్నాను. ఉదయం కూడా ఎవరో నన్ను అడిగిరి, ఎందుకు మంచోళ్ళనే దేవుడు మంచోళ్ళకే శోధనలు వస్తుంది కాపాడలేదు, దుర్మార్గులంతా కాపాడతారని. హల్లెలూయా. వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యం ప్రసంగం ద్వారా ఉత్తరం అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. భక్తిహీనుల మీద దేవుని యొక్క దండం రాదు. ఎవరైతే భక్తిగా, ఎవరైతే దేవుని మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంటుందో వాళ్ళని దేవుడు శిక్షించేదానికే, ఒక క్రమశిక్షణలో తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చేదానికే దేవుని యొక్క దండం వాళ్ళ మీదకి ఉంటుంది. யாருக்கெல்லாம் பக்தி இல்லையோ, யாரெல்லாம் புத்தியினா இருக்கிறானோ, கர்த்தருக்கு பயந்தவர்களா இருக்கிறானோ அவங்க மீது கர்த்தருடைய சிக்ஷை வராது. யாரெல்லாம் கர்த்தருக்கு பயந்திருக்காங்களோ அவங்களுக்கு மாத்திரமே கர்த்தருடைய சிக்ஷை இருக்கும். భక్తిహీనులు అంతకంతకు శ్రేయస్సు కలిగి వర్ధిల్లి వాళ్ళ దినదినము వాళ్ళ ప్రపల్లి వాళ్ళ ఆశీర్వదించబడుదురు. దుర్మార్గం புத்திகள் எல்லாமே நாளுக்கு நாள் அவர்கள் எவ்வளவு தான் பாவம் செய்தாலும் அவர்கள் விருத்தி அடைந்து கொண்டே போவார்கள். క్షణములో వాళ్ళ పాతాళములకు దిగిపోదురు. ஒரு நாளிலே ஒரு இமைப்பொழுதிலே பாதாளத்துக்கு இறங்கி விடுவார்கள். దేవుడు భయము లేని వాళ్ళని స్వేచ్ఛగా దేవుడు అప్పగించే దేవుడు. భయం ఇல்லாதவர்களை కర్తరు స్వేచ్ఛకి ఒప్పుకొడుతూ విడువారు. అయితే 94 కీర్తన 12-13 వాక్యాల్లో మనం చూసినట్లయితే 79వ సంగీతం 14-15 వచనాలు படிக்கும்போது చదవండి. 94-12-13 వాక్యాలు. యెహోవా శిక్షించువాడు, నువ్వు శిక్షించువాడు, ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. నువ్వు ధర్మశాస్త్రమును బట్టి బోధించువాడు ధన్యుడు. యెహోవా గుంట త్రవ్వబడు వరకు, భక్తిహీనులకు గుంట తవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయి. యెహోవా నువ్వు శిక్షించువాడు, నువ్వు బోధించిన వాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వ వరకు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విధంగా దుర్మార్గుడు కుడికి అవను వెట్టుகிறவரா இருக்கிறதை கர்த்தர்கள் படிக்கிறோம். కావున దేవుడు మనల్ని శిక్షించక ముందే కర్తర్ நம்மை தண்டிப்பார். దేవునికి లోబడి విరిగి నలిగినటువంటి హృదయంతో విధేయతతో మనం కలిగి ఉంటే நாம் கர்த்தருக்கு நாம் நறுகுண்ட மனதுடன் நாம் இருக்கும்போது చాలా మంచిది. நமக்கு ரொம்ப நலமாய் இருக்கும். 46 ఆదికాండం 46వ అధ్యాయం 30వ వాక్యములో మనం చూస్తే ఆదికాండం 46వ అధ్యాయం 30వ వచనం படிக்கும்போது అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేను ఇంకా చనిపోయినా చెప్పాను. నేను ఇంకా చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోదునని ఇశ్రాయేలు యాకోబు తన యొక్క కుమారుడైనటువంటి యోసేపుతో చెప్పినటువంటి యోసేపు చనిపోయి ఉన్నాడని అంతవరకు తలంచే. అయితే ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు యోసేపుతో, యాకోబు ఏమంటూ ఉన్నాడు, నీవు ఇంకా బ్రతికి ఉన్నావా, నీ ముఖమును చూస్తే ఇంకా నేను చనిపోయినా కూడా నాకు పర్వాలేదు నా కుమారుడా అని చెప్పే. யாக்கோபு யோசேப்பை பார்க்கிற வரைக்கும் அவன் மரித்து போனதாக நினைத்திருக்கிறார். ஆனால் அவர் யோசேப்பை பார்த்த பிறகு நீ இன்னும் உயிரோடு இருக்கிறாய் என்று அவனை பார்த்து சந்தோஷப்பட்டு நான் மரித்தாலும் பரவாயில்லை என்று சொல்கிறார். నా బిడ్డ లేదు అని తలంచిన యాకోబు తన బిడ్డ బ్రతికి ఉన్నాడని తన బిడ్డ ముఖమును చూసిన వెంటనే తన హృదయంలో ఉండేటువంటి కోరికన్నీ కూడా తీరిపోయే. அவர்களுடைய மகன் மரித்து போனான்னு நினைத்துக் கொண்டு தகப்பனுக்கு இருப்பதாக நான் உயிரோடு இருக்கிறேன் அறிந்த பிறகு தனக்குள் இருந்த எல்லா கவலைகளும் மறந்து போனது. నేను చనిపోయినా కూడా పర్వాలేదని చెప్పే. நீங்கள் மரித்து போனாலும் பரவாயில்லை என்று சொல்லி இருக்கிறார் யாకోబు. దేవుని యొక్క బిడ్డ, దేవుని పిల్లై మనము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, நாம் நம்பிக்கையுடையவர்கள் இருப்போம் என்று சொன்னால் నిశ్చయముగా దేవుడు మన యొక్క నిరీక్షణని నిరర్థకము చేసేటటువంటి దేవుడు కాదు. నిశ్చయముగా నம்பிకై అచ్చుపోగ పండుகிறவர் அல்ல நம்முடைய தேவன். మన యొక్క దేవుడు మన యొక్క నిరీక్షణని నూతన పరిచే దేవుడై ఉన్నాడు. நம்முடைய நம்பிக்கை புதிதாக செய்கிற தேவனாய் இருக்கிறார். కాబట్టి మనము దేవుని మనం ప్రేమించుదుము గాక, దేవుని நாம் நேசிப்போம், మన జీవితాన్ని దేవునికి సమర్పించుదుము గాక, కర్తకు ఒప్పుకొడుపోమాక, ఆయన యొక్క రహస్య రాకడకు మనందరినీ సిద్ధపరచమని మనం అడుగుదుము గాక. ఆయన రహస్య వర్గీయం எல்லாரையும் ஆயத்தப்படுத்த మన మనుషుల ముఖమును కాదు దేవుని యొక్క ముఖమునే మనము తేరి చూసే వారముగా ఉందుము గాక. భూమిలో இருக்கிற వరకున మనిదల ముఖத்தை அல்ல கர்த்தரின் முகத்தை நோக்கி பார்ப்போமாக. అలాంటి వాళ్ళు ఎంతో ధన్యులై ఉందరు. அப்படிப்பட்டவர்கள் எப்படியோ எவ்வளவோ பாக்கியவான்களாய் இருப்பார்கள். దేవుని యొక్క చిత్తమైతే ఈ వాక్యాన్ని మరలా మనం ధ్యానించుదుము గాక, సమర్పించుదుము గాక.